అన్న ఈ రోజు నువ్వు అపాయింట్మెంట్ లెటర్ అందుకోవడం ఏ విధంగా ఫీల్ అవుతావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది అది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా అది జాబ్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. కానీ దాన్ని మళ్ళీ కోర్టు ఇష్యూ వల్ల మళ్ళీ ఇంకో 1 ఇయర్, 2 ఇయర్స్ పడతదని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తుండే. ఇష్యూ ఎప్పుడు సాల్వ్ అవుతదో, మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళు కూడా జాబ్ వచ్చిందని సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా అది పెండింగ్ అయ్యి ఉండే. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎం సార్ వచ్చాక దాన్ని 15 డేస్‌లో సాల్వ్ చేసేసి, మంచి రెస్పాన్స్ ఇచ్చేసి, ఎమ్మటే ఆర్డర్ లెటర్ ఇచ్చేసి, వితిన్ 7 డేస్‌లో కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందు ముందు ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు చెప్పిన ప్రకారం సీఎం సార్ చూస్తుంటే ఇప్పుడు చేస్తున్న ప్రకారం అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా దగ్గరలోనే రిలీజ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లనే చేసి ఇంతే ప్రౌడ్గా మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే మేము కూడా మంచి ప్రభుత్వం ఎంచుకుంటామని కోరుకుంటున్నాము. ఎట్లా కష్టపడ్డారు? ఏ విధంగా చదివారు? నేను నాకు వచ్చింది స్పోర్ట్స్ కోట కింద. నేను స్పోర్ట్స్ చాలా నేషనల్స్ ఆడా, 3, 4 నేషనల్స్ ఆడా. అట్లనే చదవడం కూడా ట్రైనింగ్స్ దిల్సుఖ్‌నగర్‌లో చాలా హాస్టల్ నుండి మస్తు కష్టపడి చదివాము. కోచింగ్ తీసుకున్నాము. 2 ఇయర్స్ నుంచి కోచింగ్ తీసుకుంటే ఇప్పుడొచ్చింది. స్పోర్ట్స్ కూడా మేము నేషనల్స్ ఆడాను కాబట్టి అదొక అడ్వాంటేజ్ అయింది. స్పోర్ట్స్ ఆడడం కూడా చాలామంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. బట్ ఎంకరేజ్ చేస్తే మంచిది. దాంట్లో కూడా ఒక నేషనల్స్ ఆడితే దీంట్లో ఇప్పుడు చాలా వరకు స్పోర్ట్స్ వల్లనే మస్తు అడ్వాంటేజ్ అయింది నాకైతే. నా వరకు చెప్పుకుంటే. వీళ్ళు కామన్ మ్యాన్స్‌తో కంపేర్ చేస్తే మాకు 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. వీళ్ళకి మాకు. అందుకే నేషనల్స్ ఆడడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంది. స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే హెల్త్‌కి కూడా మంచిది. యాజ్ వెల్ యాజ్ దీని జాబ్‌లో కూడా అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎన్ని గంటలు చదివారు? మీకు రన్నింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేశారు? నేను స్పోర్ట్స్ కాబట్టి నాకు రన్నింగ్ పెద్ద ఫరకేం పడలేదు. నేను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము డైలీ ప్రాక్టీస్‌లోనే ఉంటాము. పెద్ద ఇష్యూ ఏం అవ్వలేదు స్పోర్ట్స్ కాబట్టి నాకు రన్నింగ్. స్టడీస్ విషయంలో కొంచెం హార్డ్ అయింది. నేను బీటెక్ చేశా. కొంచెం హార్డే అనిపించింది. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి తెలుగు సైడ్ వచ్చేసి మళ్ళీ ఆ చరిత్రలు అవన్నీ కొంచెం హార్డ్‌గానే అనిపించింది. 2 ఇయర్స్ నా 2022 తర్వాత ఇంక డైరెక్ట్ పేరెంట్స్ ఇంక కోచింగ్ తీసుకో అని చెప్తే డైరెక్ట్ కోచింగ్ వెళ్ళిపోయినాం దిల్సుఖ్‌నగర్‌లో. చేసాము 2 ఇయర్స్ కష్టపడ్డాము. బాగా చదివేటోళ్ళం డైలీ ఒక 6, 7 అవర్స్ గ్రూప్ 4 కోసం, దీనికోసం, దానికోసం అని కూడా కష్టపడి చదివాము. దానివల్ల ఇప్పుడు ఒకటైతే వచ్చింది సాటిస్ఫాక్షన్ ఉంది. ఇన్ ఫ్యూచర్‌లో ఇంక వేరేది ఇంక దానికోసం ట్రై చేస్తా. మీరు ఎలా అంటే పోలీసు దాంట్లోకి వెళ్ళాలని ఎప్పటి నుండి అనుకున్నారు? నార్మల్‌గా ఇప్పుడు స్పోర్ట్స్ క్యాండిడేట్ అన్నప్పుడు ఎవరైనా ఇంపార్టెన్స్ ఫస్ట్ పోలీస్‌కే ఇస్తారు బేసిక్‌గా అయితే. అట్లనే ఉండే ఒక థాట్ ఉండే. ఇప్పుడు మన పర్సనాలిటీకి తగ్గట్టు మన ఈవెంట్స్ మనం కొట్టుకోగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. సో, ఈవెంట్స్‌లో మంచి మార్క్స్ వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంటది. సో, కొంచెం కష్టపడి కొంచెం కోచింగ్ తీసుకొని కొంచెం చదువుకుంటే ఇంకా అడ్వాంటేజ్ అయితదని హోప్‌తో కష్టపడ్డా చదివా. అంటే నెక్స్ట్ ఏదన్నా పెద్ద హై పొజిషన్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్‌లీ. అది ఎవరికైనా హోప్ ఉంటది. దీంతోనే ఆగాలని ఇప్పుడు నా ఏజ్ 22. సో, ఇంకో 3, 4 ఇయర్స్ నాకు ఈజీగా ఆప్షన్ ఉంటాయి. ఇంకో నోటిఫికేషన్ అప్పటికల్లా ఇంకా బెస్ట్ దానికే ట్రై చేస్తాం కదా! కొంతమంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేకుంటే జియో నెంబర్ 46 వల్ల నష్టపోయి కొద్దిగా వెనకకు పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? ఓకే. అది చాలా వరకు నష్టపోయారు. ఎందుకంటే అది జియో నెంబర్ అది తీసిన ప్రకారం అది రాంగ్ అని చెప్పలేము, కరెక్ట్ అని చెప్పలేము. బట్ అది తీసేయడమే బెస్ట్. దానివల్ల ఏమైద్దంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు జియో నెంబర్ వల్ల. ఇప్పుడు అదే తీసేసారనుకో ఎవరి టాలెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చేస్తది కదా! సో, తీసేయడమే బెస్ట్ నా వరకు అడిగితే.